ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శవాలు ఎందుకు ఇవ్వలేదంటే, ఒకటి ఇక్కడ కేశవరావు అనేది పెద్ద లీడర్ అక్కడ, సో పెద్ద నాయకుడు కాబట్టి అతని ప్రాబల్యం అంటే వాళ్ళ శవం అక్కడ తీసుకుపోయి ఊళ్ళో తీసుకుపోతే జనాలు గూగుల్ కొడతారు, లేకపోతే సభలు పెడతారు, సంతాపాలు వెళ్తారు, అనేక కార్యక్రమాలు ఉంటాయి. సో అవి జరిగితే ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే ఒక ఉద్దేశం ఒక పోలీస్ నాయకుడు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏమొస్తుందంటే, ఇక్కడ చంద్రబాబుకు ఇష్టం లేదు కేశవరావును ఆంధ్రాకు తీసుకురావడం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు వీళ్ళ దళంలోని సభ్యులు. సో వీళ్ళ కమిటీలో ఉండడం వల్లనే మన తెలంగాణకు సంబంధించిన శవాలు కూడా రాకపోవడానికి ఇది ఒక కారణం అంటున్నారు. ఇంకొకటి ఇక్కడ విషప్రయోగం జరిగింది, ఎన్కౌంటర్ అని వాళ్ళు చెప్తున్నప్పుడు విషప్రయోగం జరిగిందా లేదా పట్టుకొని కాల్చిర్రా, అవి శవాలు బయటకు వస్తే అవి బయటపడతాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఈ యొక్క శవాలు ఇవ్వకపోవడానికి కారణం అని చెప్తున్నారు. మీరేమంటారు దీనిపైన? ఇప్పుడు మీరు 3 ప్రశ్నలు వేసారు. 3 ప్రశ్నల్లో మొట్టమొదటగా ఏంటంటే, శవం గనుక కేశవరావు శవం గనుక ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి గనుక వస్తే అంటే అనేక మంది కూడా అంటే ఆ శవం ఆధారంగా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారు, నక్సలైట్లుగా మారుతారు అనేది ఇక్కడ చెప్తున్నారు. నేనేమంటున్నాడు, ఈ మొదటి ప్రశ్నకు అంటే నువ్వు శవాన్ని చూసి భయపడుతున్నావు. శవాన్ని చూసి భయపడుతున్నావు అని అంటే శవం రావడం ద్వారానే అంటే వేలాది లక్షలాది నక్సలైట్లుగా మారుతారని అనుకుంటే శవం ద్వారానే అవుతున్నామని అంటే మరి ఆయన చేసిన 50 ఏళ్ల కాలం లోపల ఆయన ఏదైతే ప్రజల కోసం పనిచేసిండో అదే కదా. అంటే అదొకటే కాదు, నువ్వు తప్పు అంటే చాలా తప్పుడుగా చంపినవనే కదా. ఒక ప్రజా ఉద్యమ నాయకుడిని నువ్వు చంపడం అనేది ఉందో ఇది చాలా నేరం కదా. ఒక అంటే మానవత్వానికి వ్యతిరేకము, శాంతి చర్చలకు వ్యతిరేకము, నీకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కదా. ఒక ప్రజానాయకుడిని చంపడము అనేది ఉందో నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. వేల లక్షల నక్సలైట్లు అవుతారు అనుకుంటున్నావు, ఇది తప్పు. రెండోది మీరు అన్నది ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే గతం లోపల అలిపిరి దాడి లోపల ఇక్కడ నంబాల కేశవరావు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు భయపడుతుండు. నేనేమంటుండంటే, చంద్రబాబు ఎందుకు భయపడుతుండో నాకు తెలియదు, కానీ ఇక్కడ అంటే నువ్వు అలిపిరిలో ఉన్నాడు అనేది అంటే అలిపిరిలో ఉన్నాడా లేదా అనేది ప్రశ్న వేరే. వాస్తవంగా ఒకవేళ కదా అనుకుంటే మరి చంద్రబాబు అయాము లోపట చంద్రబాబు ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నప్పుడు మరి ఇక్కడ బెల్లి లలితని చంపారు. ఎవరు చంపారు? చంద్రబాబు చంపిండా? లేదా బెంగళూరు నుంచి నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, తర్వాత నరేష్ అంటే శ్యామురళి మహేష్ అనే ఈ పేరు కలిగిన వాళ్ళను కేంద్ర కమిటీ నాయకులను బెంగళూరు లోపల వాళ్ళకు విషం పెట్టి పట్టుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఇక్కడ కొయ్యూరు లోపల మంతిని అడవి లోపల నువ్వు చంపినవు. నీ ప్రభుత్వం, నువ్వు అని అంటే మీనింగ్ నీ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు దాన్ని ఏమనుకోవాలి? చంద్రబాబు చంపిండని అనుకోవాలనా? అంటే ఇట్లా ప్రశ్నలు వేసుకుంటే అంటే ఇవి ఏవైతున్నాయో వాస్తవంగా అలిపిరి ఘటనకు సంబంధించి వచ్చినప్పుడు ఎవరు చంపినారు అనేది అవుతుందో అది ఓవరాల్గా మావోయిస్టు పార్టీనే, దాంట్లో ఏమీ లేదు. కానీ మావోయిస్టు పార్టీ ఎవరు చంపినట్టు దానికి ఆధారాలు ఏంటి? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమైనా పలానా వాళ్ళు చంపినని మావోయిస్టు పార్టీ ప్రకటించిందా? మావోయిస్టు పార్టీకి ప్రకటించే మేము చంపిన పలానా వాళ్ళని చంపిన ప్రకటించుకుంటుందా? ప్రకటించుకోలేదు. తర్వాత ఆయనే నంబాల కేశవరావు ఆ పార్టీకి ఆనాడు కాలంలో సిఎంసి చీఫ్ అంటే కేంద్ర కమిటీలో ఒక పొలిట్ బ్యూరో మెంబరు, ఒక అంటే జనరల్ సెక్రటరీ తర్వాత సెకండ్ కీలక నాయకుడు. కాబట్టి ఆయన చంపిండనంటే ఇప్పుడు ఆయన ఒక అలిపిరి కాదు, నాయగడ ఆయన పేరే వస్తుంది, కోరాపూట ఆయన పేరే వస్తుంది, ఇంకేదో బలిమిల ఆయన పేరు వస్తుంది, 190K దాంట్లో ఆయన పేరే అంటారు. అంటే ఏంటి అంటే కేసులు పెట్టడానికి పోలీసు డిపార్ట్మెంట్కు ఆధారాలు లేకుండా 100 మంది 150 మంది పేర్లను పెడతారు అక్కడ. దానికి ఆధారం ఏంటిది? ఏ ఆధారం ఉండదు. అంటే అందరి పేర్లు పెట్టడమే వాళ్ళ డ్యూటీ. ఇంటెలిజెన్స్ అంటే పెట్టకపోతే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి అందరి పేర్లు పెట్టారు. అంటే దీని ఆధారంగా మాట్లాడడం చాలా తప్పు కదా. అది దీని ఆధారంగా నువ్వు మాట్లాడడం అనేదో, ఆయన ఒక ప్రజానాయకుడు, ఆయన సిద్ధాంత రాజకీయ అవగాహన కలిగిన నాయకుడు కాబట్టి ఆయన పట్టుకొని ఈడు చంపిండు వాడు చంపిండు. ఒకవేళ ఇది ప్రతీకారం కదా. ఇంకా నేను ఇంకొకటి చెప్తున్నా, అంటే చంద్రబాబు అంటే మందు పాత్ర పెట్టింది కాబట్టి అంటే నువ్వు చంపుతావు లేకపోతే నువ్వు శవాన్ని రానియకుండా చేస్తావా? దీన్ని ప్రతీకార రాజకీయాలు అంటారు. ప్రతీకారం. ఒక ప్రభుత్వ నేతగా నువ్వు ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించాలి, నువ్వు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలి. ఇవి అనుసరించకుండా నేను అంటే నీ కోపం తీసుకుంటావు అంటే మరి నేను ఎట్లా నమ్మాలి?
అంటే నీకు వ్యతిరేకంగా అనుకుంటే నువ్వు ఎవరిపైన ఏమైనా చేస్తావు అన్నట్టే. శివమే రానియకపోతే మరి ఇప్పుడు అక్కడ రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీల పైన కూడా నువ్వు కక్ష పూనుకొని చేస్తావా? లేకపోతే చంద్రబాబును విమర్శించడం ప్రజాస్వామ్యంలో సహజమైన విషయం. ఎవరైనా విమర్శిస్తారు. ఇప్పుడు నేనున్నా ఈ ప్రజాస్వామ్య, నేను మావోయిస్ట్ పార్టీ లైన్ కూడా నేను విమర్శిస్తా. నేను ఒక ప్రజాస్వామ్య అంటే ఒక హక్కు నాకు అది. నన్ను విమర్శించొద్దంటే ఎట్లా? నేను ఎవరినైనా ఎప్పుడైనా విమర్శిస్తా. కొన్ని సందర్భాలు అంటే సరైనదైతే సరైనది. ఇది డెమోక్రసీ కదా. ఈ డెమోక్రసీకి వ్యతిరేకంగా నేను ప్రతీకారం తీసుకుంటే తప్పు కదా అది. ఇది అంటే కేశవరావు అని పేరు ఎందుకు అంటే ఆయనకు భయపడుతున్నా లేకపోతే ఏదో కావచ్చు, కానీ కేశవరావు అనే వ్యక్తి చాలా ఎక్స్పర్ట్ బాంబులు పెట్టడంలో, బాంబులు తయారు చేయడంలో. ఇక్కడ మావోయిస్టులకు నేర్పింది ఈ గెరిల్లా ఉద్యమం ఏదో, అవన్నీ నేర్పడంలో కీలక పాత్ర కేశవరావు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, కేశవరావు అంటే జీవితం ఇప్పుడు చాలా పత్రికల్లో పట్ల వీడియోలో కూడా వస్తున్నాయి. ఆయన జీవితం ఏంటిది? ఒక మధ్యతరగతి, ఒక టీచర్ కుటుంబంలో పట్ల ఒక క్రమశిక్షణ ఏ అర్థంలో అంటుందంటే ఆయనకు తాగుడు లేదు, బీడి తాగే అలవాటు లేదు, లేదా ఇతర అల్లరి చిల్లరిగా అంటే లంపెన్స్ బ్యాచ్లో తిరిగే అలవాటు లేదు. అంటే ఎక్కడ పడితే అక్కడే ఆడుతూ పాడుతూ ఒక క్రమశిక్షణగా చదువుకొని ఎదిగి వస్తున్నాడు. ఆయనకి ఏమి ఒక బిడియంగా ఒక అంటే ఎవరితోటి కూడా ఎక్కువ మాట్లాడకుండా ఎక్సర్సైజ్ చేస్తాడు చాలా. అంటే ఆయన శరీరం ఏదిందో చాలా బలమైంది అది. అంటే ఇప్పుడు ఆయన చాలా పెద్దగా ఉంటాడు, హైట్ పర్సనాలిటీ ఉంటాడు. అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా చాలా వ్యాయామం చేస్తాడు, చాలా హార్డ్గా చేస్తాడు. చనిపోయే నాటి వరకు కూడా ఆయన ఎక్సర్సైజ్ చేసిండు, చనిపోయిన 70 సంవత్సరాలను కూడా. కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగత జీవితం ఉంటూ అక్కడ వరంగల్ లోపట అక్కడ రాడికల్ కార్యకలాపాలున్నాయి, అక్కడ ఏవీపీ కార్యకలాపాలున్నాయి, అక్కడ గుండాల రాజ్యం ఉంది. వరంగల్ పట్టణం అంటే ఆనాడు గుండాలకు నిలయం. కుమార్ అని అంటే అడల్ అంటే వ్యాపారుల దగ్గర అనేక మంది దగ్గర గుండాగిరి చేయడం, చంపేయడము, కొట్టడము, మహిళలను బనాయించడం. మహిళల్ని మరి కాలేజీలో పట్ల బనాయించారు కదా, ర్యాగింగ్ చేసిర్రు, అత్యాచారాలు చేసిర్రు, ఎన్నో జరిగినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పట్ల ఆనాడు అంటే ఈ బసవరాజు లేదా గంగన్న లేదా కేశవరావు ఆనాడు రాడికల్ విద్యార్థుల పట్ల ఆకర్షితులైండు. ఎందుకంటే రాడికల్ విద్యార్థులు ఎట్లున్నారు, వాళ్ళేం లంగతనం దొంగతనం చేయలే. రాడికల్ విద్యార్థులు అంటే గద్దరొక పాట కూడా రాసిండు, రాడికల్ విద్యార్థులు అంటే ఎట్లుంటారు అనేది. వాళ్ళు అంటే ఈ ర్యాగింగ్లకు వ్యతిరేకంగా, గుండాగిరికి వ్యతిరేకంగా, లేకపోతే కాంట్రాక్టర్ల దోపిడికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడిరు. వాళ్ళు అంటే రాడికల్స్ అంటే మరి ఎందుకు చేరినరు? పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు మొత్తంగా చేరినారు కదా. వరంగల్లో పట్టిన అన్ని కాలేజీలు రాడికల్స్, హైదరాబాద్లో అన్ని కాలేజీలు రాడికల్స్, లేదా పీడిఎస్యు రాడికల్స్. పీడిఎస్యు అనేది దగ్గరగా అది జార్జ్ రెడ్డి ఎవరు, జంపాల్ ఎవరు, తర్వాత ఇక్కడ మహేష్ సంతోష్ రెడ్డి ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్నాడు కదా, గోల్డ్ మెడలిస్ట్ కదా. అనేక మంది గోల్డ్ మెడలిస్టు, అనేక ఉన్నత చదివినోళ్ళు, అనేక మంది, వందల వేలాది మంది కూడా. కలకత్తా యూనివర్సిటీ అంతా ఏంటిది, చాలా ఒక గొప్ప మేధావులు వాళ్ళు. కాబట్టి ఇలాంటిది ఏదైతే ఉందో ఆనాడు రావడానికి కారణం ఏంటంటే ఆనాడు సమాజంలో పట్టిన ఒక భూస్వామ్య దోపిడీ, అణచివేత, దొరల పెత్తనము గ్రామాల్లో చూసిర్రు, పట్టణాలు చూసిర్రు. కాబట్టి దానికి మార్గం ఏదైతుందో నక్సలిజం అనుకున్నారు వాళ్ళు. జార్జి రెడ్డి అదే కదా, జార్జి రెడ్డి అదే అనుకుంటే ఆయన మాట్లాడితే చంపేసింది ఎవరు? జార్జి రెడ్డిని చంపేసింది ఎవరు? జార్జి రెడ్డిని కాదు, అనేక మందిని. శేషన్ను చంపింది ఎవరు? రాడికల్ శేషన్ను చంపింది ఎవరు? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను పాత చరిత్రలు తీయను, కానీ గత చరిత్ర లోపల ఏవైతున్నాయో ఒకనాడు నక్సలిజం పుట్టడానికి, భూస్వాములకు వ్యతిరేకంగా ఎందుకు పుట్టింది? గత్యంతరం ఏ రాజ్యాంగం ఉంది అన్నాడు? రాజ్యాంగం రాసుకున్నది 50లో రాసుకున్నావు నిజమే, కానీ రాజ్యాంగాన్ని అమలు చేసినోడు ఎవడు? ఏ ప్రభుత్వం అమలు చేసింది? కేంద్ర ప్రభుత్వం చేసిందా? రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందా? రాజ్యాంగం అమలు చేస్తే గ్రామాల్లో పట్ల భూస్వామి విధానం ఎందుకుంది? గ్రామాల్లో పట్ల పెద్ద పెద్ద 100 ఎకరాల భూస్వాములు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, వాళ్ళు అత్యాచారాలు చేస్తారు. అక్కడ కౌలు రైతులను కూడా దోపిడీ చేసి, కౌలు రైతుల కుటుంబం, వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, మొత్తం వాళ్ళ భూస్వామ్య కుటుంబానికి అర్ధబానిసలుగా ఉన్న జీవితాలు వాళ్ళవి. అంటే ఆనాడు దళితులకు, ఆనాడు బీసీలకు ఏ హక్కులు ఉన్నాయి? ఎవరు చదువుకున్నారు అన్నాడు? చదువుకుంటే అగ్ర కులాలకు సంబంధించిన బిడ్డలు కొద్దిమంది. అందరూ కూడా అగ్ర కులాలు అంటే రెడ్డి అనుకుంటే రెడ్డి వాళ్ళు అందరూ చదవాలి కొంతమంది. కాబట్టి ఆనాటి నేపథ్యంలో రాజ్యాంగమే లేదు. ఆ రాజ్యాంగం లేనప్పుడు దిక్కెక్కన్నది? దిక్కు లేదు. కాబట్టి రైతులు కదా తుపాకులు పట్టింది. ఎవరు పట్టినరు? విద్యార్థి మేధావులు. నక్సల్బరిలో పుట్టింది, శ్రీకాకుళం వచ్చింది, తెలంగాణ వచ్చింది, దేశమంతా నక్సల్బరి. ఊరు పల్లె పట్టణం అంతా కూడా కదిలిపోయింది ఆనాడు. మేధావులు కదిలిపోయారు, అడ్వకేట్లు. జస్టిస్ ఇవ్వాలా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఒకనాడు రాడికల్స్. చరిత్ర అంటే ఇవాళ అది బయట పెడితే ఎందుకు అనుకుంటారు, కానీ సుప్రీంకోర్టు జడ్జిలు
ఒకనాడు రాడికల్స్. చరిత్ర ఏం చెప్తుంది. అవును. కాబట్టి ఆనాడు ఎందుకు పోయినాడు కానీ చరిత్రను తీయాలి. అంటే ఇవాళ మనం గమనిస్తే ఇవాళ ఇక్కడ మనం వాళ్ళని చంపడం అనేది ఉందో, చంపడానికి ఒకనాడు ఒక నేపథ్యము అంటే వాళ్ళ నక్సల్వరీ పోరాటానికి ఉంది. కాబట్టి నువ్వు శాంతి చర్చలు చేయాలి కదా. శాంతి చర్చలు చేయకుండా చంపడం ఏంటిది?